నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ పవన్ మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖ ఇక్కడ చూసిన ఎందుకంటే కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ ఉన్న వివాదం కాస్త కొండా సురేఖ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోయింది ఏంటి కొండా సురేఖ చేసిన వాక్యాలు ఏంటి కొండా సురేఖ చేసిన వాక్యాలు ఎంతవరకు సబము నిజంగా కొండా సురేఖ పైన ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కావచ్చు ఏ విధమైన లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నారు లీగల్గా ఏ విధమైన ముందుకెళ్ళబోతున్న విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరోవైపు ఏదైతే భారతదేశం పితృస్వామ్య దేశం అని చెప్పేసి చాలా ఆయనలో ఇంటూ వస్తున్నాం చెప్తూ వస్తున్నారు నిజంగా పితృస్వామ్య దేశం అన్న వాళ్ళు ప్రతిసారి ఏ గొడవైనా సరే ఏం లొల్లైనా సరే ప్రత్యేకంగా బూత్ పదాలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు సంబంధం లేని ఆడవాళ్ళని ఎందుకు తిట్టాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళని ఎందుకు తిట్టాల్సి వస్తుంది తల్లి నుంచి పడితే ఆలే వరకు చెల్లి అక్క అన్నీ ప్రతి బూత్లో ఆడదాన్ని ఎందుకు వాడాల్సి వస్తుంది నిజంగా ఇది సబమేనా అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే అక్క ఏంటి కొండా సురేఖ ఎపిసోడ్ ఎలా చూస్తారు కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ నుంచి వెళ్ళిపోయి కొండా సురేఖ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ అయింది ఎలా చూడొచ్చు వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా చూసినా కూడా కొండా సురేఖ గారు ఏదైతే మాట్లాడారో అసలు కంప్లీట్లీ అసలు యాక్సెప్టే చేయలేము అట్లాంటి టాక్స్ ఏవైతే ఉన్నాయో షీ ఈజ్ అ పొలిటికల్ లీడర్ సిన్స్ లాంగ్ లైక్ మెనీ ఇయర్స్ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక మహిళగా అందరికీ ఏదైతే ఉందో ఒక ఆదర్శవంతంగా నిలబడాలి సో అదేవిధంగా ఆమె ఏ విధంగానైనా కూడా ఒక మంచి పొజిషన్కి వచ్చి ఒక మినిస్టర్ అయ్యారు ఇప్పుడు సో మహిళా మినిస్టర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఒక మహిళా మినిస్టర్ అయ్యారు మంచిగా అందరు మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి కానీ ఈరోజు అయితే ఏదైతే తను కొండా సురేఖ కామెంట్ చేశారో ఏ విధంగా అయితే అంటే ఒక్కొక్క వర్డ్ మీకు వింటే ఎంత వల్గారిటీ ఎట్లా అంటే అసలు అది అన్బేరబుల్ అసలు ఎవరైనా కూడా సాధారణ మహిళలకు కానీ ఎవరికైనా కూడా ఆమె ఏదైతే టాక్స్ చేసిందో నాట్ ఓన్లీ ఒక మంచి హీరోయిన్ పేరు తీసుకోవడమే కాకుండా మిగతా హీరోయిన్స్ని కూడా నాట్ ఓన్లీ అక్కడ ఏంటంటే ఒక్క మెయిన్ హీరోయిన్ మీదనే పోతున్నారు కానీ దాంతోపాటు ఆమె ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేసింది ఏమంటదంటే వేరే ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఏదో ఇట్లా సమ్ డ్రగ్ అడిక్ట్ చేయించేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళ ఇండస్ట్రీలో ఉండకుండా చేసినట్టుగా అంటే ఎందుకు ఆమె అంత ఇది ఎందుకు మహిళల మీద అంత కక్ష ఎందుకు అసలు ఆమెకు వచ్చిన కోపానికి మహిళలందరినీ ఆమె తిట్టడం ఏంది ఒకవేళ ఆమెకి వేదన మీరు అన్నట్టుగా ఒకవేళ ఆమెకి వేదన కలిగితే కూడా మళ్ళీ ఇంకా వేరే మహిళలే స్కేప్ గోట్ అవుతారా ఎక్కడ న్యాయం ఇది అసలు అది అంటే మనం ప్రధానంగా ఈ మహిళల పైన డిస్కస్ చేసుకుంటాక ఏ విషయంలో అయినా అంటే ప్రస్తుతం ఉన్న సభ్య సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ముందు అంటే ఎవరికైనా ఆవేశం వస్తుంది కోపం వస్తుంది గొడవలు అవుతాయి కామన్ ఈ గొడవలో ప్రతిసారి ఇటు అమ్మ నుంచి పడితే అటు కింది అక్క చెల్లి అందరు ఈ బూతులు ఎందుకు వాడాల్సి వస్తుంది ప్రత్యేకంగా సరే ఈ కల్చర్ ఎటు వెళ్తుంది దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదంటారా ఇప్పుడు అట్లీస్ట్ మనం ఈ తరం వాళ్ళము అట్లీస్ట్ ఇది ఏదైతే కల్చర్ నడుస్తుందో ఈ ట్రెడిషన్ ఈ సాంప్రదాయం నడుస్తుందో దీనికి ఇప్పుడన్నా ఫుల్ స్టాప్ పెట్టాలి మీరు అన్నట్టుగా నిజంగా కూడా మనది పితృస్వామ్య దేశం సో పితృస్వామ్య దేశంలో మగవాళ్ళకి కోపం వస్తే కూడా మీరు అన్నట్టు అమ్మ నుంచి ఆలి వరకు అక్క వరకు తిట్లే ఫస్ట్ వచ్చేది అదే వర్డ్ మీ ఇద్దరి గొడవలో ఒకవేళ ఇద్దరు మగవాళ్ళు పోట్లాడుకున్నా కూడా తిట్టేది మళ్ళీ ఎవరు మహిళనే అంతేగాని వాళ్ళకి కాదు ఈయన కోపం వచ్చినా అటు సైడ్ కోపం వచ్చినా మహిళనే బ్లేమ్ చేస్తారు మహిళ మీదనే బూతు పదం వాడతారు సో ఎందుకు అది ఇప్పుడన్నా మారాలి కదా అట్లీస్ట్ మనం అఫైర్స్ ఇప్పుడన్నా ఈ తరం ఆలోచించాలి అంటే ఇక ముందు అలా జరగొద్దు అనేసి మనం ఒకవైపు మీలాంటి వాళ్ళు కావచ్చు యాక్టివిస్టులు అడ్వకేట్లు లీగల్ గా సరే ఇప్పటికనే మనం ఇంత చదువుకున్నాం సమాజానికి ఏంతో కొంత మేలు చేద్దామని చెప్పేసి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం కానీ తెలంగాణ రాష్ట్ర సీఎం ఎటు చూసినా సరే నువ్వు మొగాడు అయితే ఇది చేయు లేకపోతే మొగాడు అయితే అది చేయ అంటే సమాజంలో అంటే ఒక సీఎం అట్లా మాట్లాడితే మహిళలకు మగవాళ్ళకు ఒక లైన్ గీస్తున్నట్టారా మళ్ళా అంటే మీరు వేరు ఇది ఆడవాళ్ళు చేయకూడదు కేవలం మొగాళ్ళే చేయాలని ఇట్లా ఎందుకు మాట్లాడరు అదే కదా ఇప్పుడు సేమ్ ఆయన ఇప్పుడు సీఎం గారి మాటలు ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పుడే కాదు మీరు బిఫోర్ ఎలక్షన్ కానీ తర్వాత ఎలక్షన్ కానీ ఫ్రమ్ ది బిగినింగ్ అతను వే ఆఫ్ టాక్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ సో అసలు ఆ విధంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అదే భాషని వాళ్ళ మినిస్టర్ లీడర్స్ కూడా ఫాలో అవుతున్నారు ప్లస్ రేపొద్దున యూత్ కూడా ఫాలో అవుతారు మనం ఎంత ప్రయత్నించినా ఏదైతే ఉందో ఇలాంటి జరగొద్దు తరం మారాలి ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి మనం కూడా ఒక అభివృద్ధి చెందిన దేశాల లాగా ముందుకు వెళ్ళాలి సో అట్లాంటి ఇష్యూకి మనం ఆలోచించాలి ఒక ప్రగతి పదంలో నడవాలి ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈస్ రెస్పెక్టబుల్ మోస్ట్ రెస్పెక్టబుల్ అదే విధంలో పోవాలి మనం సో అలా పోకుండా ఒక సీఎం ఆఫ్ ది స్టేటే అసలు ఎవ్రీ టైమ్ హిస్ లాంగ్వేజ్ ఈస్ లైక్ దట్ ఓన్లీ సో అతను మారాలి అతను మారకపోతే అసలు ఆ సీటుకి అతను ఏం న్యాయం చేసినట్టు ఏం మర్యాద ఇచ్చినట్టు ఇప్పుడు హీఈస్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి హీఈస్ అ సీఎం ఆఫ్ ది స్టేట్ సో న్యాచురలీ హీ హ్యాస్ టు గివ్ రెస్పెక్ట్ టు హిస్ సీట్ ఫస్ట్
ఇప్పుడు మా దగ్గర కూడా అడ్వకేట్స్ ఉంటారు, అడ్వకేట్స్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది, వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు జడ్జెస్ అయ్యి ఆ బెంచ్కి వెళ్ళినప్పుడు మాతోటి న్యాయవాదులే జడ్జిలు అయ్యి బెంచ్ మీదకి వెళ్తారు. దెన్ ఆల్సో మేము ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఆ సీటుకి దండం పెడతాం, మై లార్డ్ అని మేము రెస్పెక్ట్ ఇస్తాం, ఓకే యువర్ ఆనర్ అని మేము రెస్పెక్ట్ ఇస్తాం. సో వాళ్ళు కూడా ఏంటంటే ఆ సీటుని ఆ మర్యాదని కాపాడుకుంటూ మెలుగుతారు. సో అదే విధంగా ఈ పాలిటిక్స్లో కూడా ఎందుకు జరగదు? జరగాల్సిందే కదా. వాళ్ళు కూడా వాళ్ళ మర్యాదలో వాళ్ళ ఆ గిరిలోనే ఉండాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. అంటే మనం ఈ తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఏపీ పాలిటిక్స్లో చూస్తున్నాం. అంటే ఇటు చూసినా ఇప్పుడు చూసినా ఈ వల్గర్ లాంగ్వేజ్ కామెంట్స్ ఏ పార్టీ ఉన్నా సరే ప్రస్తుతం ఈ తెలంగాణకు సోకింది అనుకోవచ్చా? ఎందుకంటే సీఎం మాట్లాడుతున్నాడు, సీఎం నుంచి కిందున్న ఆ కార్యవర్గం కావచ్చు మంత్రులే మాట్లాడే స్థాయికి వచ్చింది. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా ఎవరు, ఆయన గురువు గారే కదా ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో. సరే వాట్ ఎవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, మీరు అన్నట్టు ఇంతకు ముందు కూడా అన్నారు ఏంటి అంటే నువ్వు మొగోడివి అయితే అట్లా చేయని, మొగోడివి అయితే ఇట్లా చేయని, ఛాలెంజ్ లేంది అసలు. ఇప్పుడు ఈ మళ్ళీ ఏమంటారు ఇంత ఇది తీసుకురావాల్సిన అవసరం లేదు. ప్రతి ఇదిలో కూడా మహిళలు ముందున్నారు, మహిళలు దేంట్లో కూడా తగ్గట్లేదు. ఒకప్పుడు ఇందిరాగాంధీ మొదటి ప్రధానమంత్రి ఎన్నో ఇయర్స్ బ్యాక్, అది కూడా ఒక మంచి ఇదే కదా, అందరికి ఒక ఆదర్శవంతమైనదే కదా. కాంగ్రెస్ లో నమ్మేది మా సోనియా గాంధీ సోనియమ్మ అని ప్రతిసారి ఢిల్లీకి వెళ్తుంది కూడా కాడామనే, అది మర్చిపోతుంది. అదే కదా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు తెస్తామంటారు, సోనియా గాంధీ అంటారు, దేవత, ఇంతకుముందు ఆయన బలిదేవత అన్నా సరే ఇప్పుడు దేవత అంటుండు, కాలు మొక్కుతుండు, సరే వాట్ ఎవర్ మంచిదే కదా. మళ్ళీ అట్లా అనుకుంటాం, మళ్ళీ ఇదేంది, మళ్ళీ ఈ డిస్క్రిమినేషన్ ఏంది, ఆడ మొగ డిస్క్రిమినేషన్ ఏంది, నువ్వు మొగోడివైతే నువ్వు అట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి అనడం ఏంది, అసలు వాట్ ఈస్ దిస్? సో మీరు అన్నట్టుగా నిజంగా కూడా మారాలి, ఈ కొంచెం లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలి, ఒక మంచి ఇదిలో నడవాలి. మనం కూడా రేపొద్దున వచ్చే తరానికి, మన పిల్లలకి, భావి భారత పౌరులకు కూడా మనం ఒక మంచి ఏమంటారు ఆదర్శంగా నిలబడుతూ వాళ్ళకు ఒక మంచి లాంగ్వేజ్ నేర్పించి ఎలా ఉండాలనేది అయితే చేయాల్సిందే తప్పకుండా.